బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్. అయితే ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. అయితే ఉదయం నుండి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో రాజా సింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు మధ్యాహ్నం. అయితే కొన్నేళ్లుగా బీజేపీలో రాజా సింగ్ అసంతృప్తితో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే రాజా సింగ్ ను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ఒక ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారం జరిగినప్పుడే దమ్ము ఉంటే సస్పెండ్ చేయాలి అంటూ రాజా సింగ్ సవాలు విసిరారు. రాజా సింగ్ కట్టరు హిందూ. 2014లో తెలంగాణలో బీజేపీ గెలిచింది ఒకే ఒక సీటు, అది రాజా సింగ్ సీటు. తెలంగాణలోనే కాదు, నార్త్ స్టేట్స్ లో రాజా సింగ్ కు భారీ క్రేజ్ అయితే ఉంది. కొన్నేళ్లుగా ధిక్కర స్వరం వినిపిస్తూ వస్తున్న రాజా సింగ్ డాక్టర్ లక్ష్మణ్ అలాగే కిషన్ రెడ్డి లాంటి నాయకులపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ వచ్చారు రాజా సింగ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు రాజా సింగ్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాలవీలత సెలక్షన్ టైంలోనూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పోస్టు విషయంలోనూ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మంచి ప్యాకేజీ ఇస్తే తమ పార్టీ నేతలు దేనికైనా సిద్ధపడతారు అంటూ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చాడు రాజా సింగ్. అయితే ఇలా బీజేపీపై తరచుగా విమర్శలు చేస్తూ వచ్చిన రాజా సింగ్ తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అని బల్లగుద్ది చెప్తున్నాడు రాజా సింగ్. గతంలో రాజా సింగ్ పై సస్పెన్షన్ విధించిన పార్టీ నాయకత్వం కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సస్పెన్షన్ ని ఎత్తివేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఎదుగుతున్న టైంలో ఆ పార్టీకి బలమైన నాయకుడిని అధ్యక్షుని చేస్తే బాగుంటుంది అని కింది స్థాయి కార్యకర్తలతో పాటు రాజా సింగ్ కూడా భావిస్తున్నారు. కానీ కొందరు కుట్ర పన్నుతూ తమ వాళ్ళు, తమ కులపోలు, తమకు సంబంధించిన నాయకులు అంటూ అక్కడ కేంద్రంలో ఏదో ఒకటి నచ్చ చెప్పి తమకు సంబంధించిన నాయకులకు పదవులు ఇప్పించుకోవడం రాజా సింగ్ కి ఏమాత్రం నచ్చడం లేదు. తెలంగాణలో బీజేపీ లేని టైంలో కూడా గెలిచినటువంటి వ్యక్తి రాజా సింగ్. అలాంటి వాళ్ళను పక్కకు పెట్టి ఇలా పార్టీకి పెద్దగా ఉపయోగం పడని నేతలను తీసుకొచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే ఇక పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను మోసం చేసినట్లే అని చెప్పేసి రాజా సింగ్ భావిస్తున్నారు. ఇలా మొత్తానికి రాజా సింగ్ తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డి గారికి అయితే లేఖ అందజేయడం జరిగింది. అలాగే స్పీకర్ కి కూడా తమ పార్టీ గుర్తుపై రాజా సింగ్ గెలిచాడు కాబట్టి నా ఎమ్మెల్యే పదవి పోయినా నాకు పర్వాలేదని చెప్పేసి కిషన్ రెడ్డికి అయితే రాజా సింగ్ రాజీనామా లేఖను సమర్పించారు.